హాయ్ అండి, ఒక మంచి ప్రోటీన్ లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం. రెగ్యులర్గా మనం బాదం, జీడిపప్పు ఇంకా పల్లీలు వాటితో చేసుకుంటూనే ఉంటాం కదండి. ఇవైతే మర్చిపోతూ ఉంటాము. అందుకని వీటన్నిటిని కలిపి ఒక లడ్డూ చేసి పెడితే మర్చిపోకుండా తింటాం కదా. దీనికోసం నేను 1 కప్పు తామర గింజలు, 1/4 కప్పు నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇంకా పిస్తా ఒక్కొక్కటి 1/2 కప్పు తీసుకున్నాను. వీటన్నిటికీ కలిపి నిండుగా 1 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. వీటన్నిటినీ కూడా సన్న మంట మీద ఒక్కొక్కటిగా నిదానంగా వేయించి చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సీడ్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుని ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మనం లడ్డూ చేసుకుంటే మన పంటి కిందకి తగలాలన్నమాట. వీటి తర్వాత ఫూల్ మక్కన ఇంకా నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇలాగే కోర్స్గా గ్రైండ్ చేసేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ని కూడా ఒకసారి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీనిలోకి 2 యాలకులు వేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసేసుకుని ఈ మిశ్రమంలో మిక్స్ చేసేసుకోవాలి. వీటన్నిటినీ ఒకసారి బాగా కలిసే వరకు మిక్స్ చేసేసుకుని ఉండలు చేయటానికి వీలుగా ఒక వెడల్పాటి పళ్ళెంలోకి తీసుకుని దానిలోకి కాస్త వేడి చేసుకున్న నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఉండలు చుట్టేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూసారుగా, మాకైతే చేసేటప్పుడే సగం అయిపోతాయి. అంత టేస్టీగా ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ అండ్ హెల్దీ సింపుల్ లడ్డూల్ని మీరు కూడా తయారు చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.